ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై కీలక సమావేశం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ నిర్వహించారు. జూన్ 2 నుంచి 12 వరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రజాపాలన అమలు, ప్రగతి ప్రణాళిక లక్ష్యాల సాధనపై కార్యాచరణను వేగవంతం చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్కు మరో భారీ పెట్టుబడి వరంగా మారింది. అమెరికా బయోటెక్ దిగ్గజం రీజనరాన్ తెలంగాణలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు మంత్రి శ్రీధర్ బాబుతో రీజనరాన్ ప్రతినిధులు సచివాలయంలో సమావేశమై ఎంఓయూ మార్పిడి చేశారు. అమెరికా వెలుపల రీజనరాన్ ఏర్పాటు చేస్తున్న తొలి జీసీసీ హైదరాబాద్కే దక్కడం విశేషంగా మారింది. ఈ కేంద్రం ద్వారా క్లినికల్ ట్రయల్స్, ఏఐ ఆధారిత పరిశోధనలు, డాటా సైన్స్ సేవలు అందించనున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర నిర్వహించారు. ప్రజ్ఞాపూర్ ఔటర్ రింగ్ రోడ్లో రైతులు ఆరబోసిన వడ్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ ఎమ్మెల్యే, ఎంపీల బృందం పరిశీలించింది. ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్సీ అంజిరెడ్డి విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన అన్నారు. రైతుల గురించి మాట్లాడాలి. రైతుల గురించి ఎంత అవుతుందో కనీసం ఆయన రాకున్నా కానీ వాళ్ళ సిబ్బందిని పెట్టుకొని ఎట్టి బస్సులో ఎన్ని కుప్పలు ఉన్నాయి, రైతాంగం మీరు అందరు రైతులు పేరు పెట్టి పిలిచే రైతులు ఉన్నారు. ఆ రైతులను కనీసం ఇంటికన్నా పిలిపించుకొని ఇంత రైతాంగం ఉన్నది మీరు ఫోన్ చేసి కలెక్టర్ గారి కన్నా ఫోన్ చేసి ఇమీడియట్లీ పర్చేజ్ చేయాలి. ఎందుకంటే వర్షం వస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఏమంటారు అంటే 80% కొన్నాం. 80% కొంటే ప్రతి సెంటర్లో 40% కొన్నారు, 60% ఉందని ప్రతి రైతులు ఎందుకంటే కుప్పలు చూస్తూ ఉన్నారు. వాళ్ళు 30 రోజుల నుంచి వచ్చారు, 30 రోజుల నుంచి ఉన్నారు, కొంతమంది 18 రోజుల నుంచి ఉన్నారు, కొంతమంది 22 రోజుల నుంచి ఉన్నారు. రైతులు ఇంతవరకు పంటలు కొనకపోవడం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆవేదన ఏంటంటే వాళ్ళు తిండి తినక ఇక్కడనే ఉంటారు, భార్య పిల్లల్ని వదిలేసి ఇక్కడనే ఉంటారు. 100% భారతీయ జనతా పార్టీతో నుండి కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం. రైతుల గురించి మాట్లాడాలి. రైతుల గురించి జగిత్యాల జిల్లా కేంద్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా మంత్రి అట్లూరి లక్ష్మణ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆర్టీసీ డ్రైవర్పై అధికారులు వేటు వేయడం చర్చనీయాంశమైంది. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్ అశోక్ ధర్నా జరుగుతున్న సమయంలో అదే రూట్లో బస్ నడుపుతూ ముందు రైతుల వడ్లు, మక్కల గురించి పట్టించుకోండి, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై తర్వాత మాట్లాడొచ్చు అంటూ కామెంట్స్ చేశారు. ఈ పరిణామంతో డ్రైవర్ అశోక్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయం నుంచి అతనికి రిమూవల్ లెటర్ జారీ చేసి డ్యూటీకి రావద్దని సూచించినట్లు తెలిసింది. అయితే తాను ఏ రాజకీయ పార్టీని గానీ, నాయకుడిని గానీ విమర్శించలేదని, రైతుల సమస్యలపై మాత్రమే స్పందించినట్లు డ్రైవర్ అశోక్ చెబుతున్నారు. రైతుల పక్షాన మాట్లాడినందుకే తనపై చర్యలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. పెట్రోల్, డీజిల్ ధరలు జరుగు అన్న నువ్వేలే. బస్సు పట్టుకొని వస్తున్నా, ధర్నా నుంచి వస్తున్నారు. నేను ఆడ సైడ్కి ఆగినా, అక్కడ మా ఊరు ఆయన ఉన్నాడు, మాట్లాడుతున్నా. ఆయన కొంచెం క్యాజువల్గా మాట్లాడినా, ఏం చేస్తున్నారు నేను అడిగితే ఇంకా డీజిల్ రేటు, డీజిల్ పెట్రోల్ గురించి మాట్లాడుతున్నాం అంటే గదుల గురించి కాదు, అడ్డు మక్కల గురించి మాట్లాడరు అని చెప్పేసి చెప్పినా. అంతే తప్ప డ్రైవింగ్ లో ఆగిన బండి ఆపిన, డ్రైవింగ్ లో ఉన్నా కానీ మీ బండి పక్కకు ఆపిన, ఆపి వాళ్ళు మజ్జిగ ప్యాకెట్ ఇచ్చి తీసుకుని తర్వాత ఏం చేస్తున్నారు అని అడిగాను. అడిగితే డీజిల్ మాట్లాడాలి, డీజిల్ గురించి, పెట్రోల్ గురించి ధర్నా చెప్తున్నాం అంటే
దాని గురించి కాదు, అట్లు మక్కలు రైతులు కాదు పరిశాన్ అవుతుంది, దాని గురించి పట్టించుకోవచ్చు, జగన్ గురించి మాట్లాడుతున్నా చెప్పి అంతే చెప్పినా వెళ్ళిపోయింది. నేను రాజకీయ నాయకులు పేరు తీయలేను, నీ పార్టీ గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి నేను మాట్లాడలేదు. ఇదే విషయం నేను గుర్తు చేశాను నీకు అంతే. పరిస్థితికి ఇస్తున్నది, రైతులు బాగా ఆగమవుతుంది, నాట్లాడడం ఉంటుంది, రోని వస్తుంది, ఆ రోని టైంలో వర్షం వస్తుంది, ఉన్నాయి అన్ని ఉంటాయి. 6 నెలలు నుంచి కష్టపడి అంత కష్టం అంతా వృధా అవుతుందని అదే గుర్తునే నీకు అదే చెప్పినా కానీ అంతకు మించి నేను ఏం మాట్లాడలేదు. దీని విషయంగా నా డ్యూటీ ఆపేసి తీసేసినామంటే డ్యూటీ తీసేస్తాం నాకు అని మాట్లాడుతున్నాను. డ్యూటీ నాకు అని చెప్పేసి మాట్లాడాలి. అవి ఆర్ఎం నుంచి లెటర్ వచ్చింది, నీకు డ్యూటీ ఇవ్వకమని చెప్పారు, 5 డిపోలకు లెటర్ పంపించారని చెప్పేసి మాట్లాడు. 5 డిపోలకు నీకు డ్యూటీ ఇవ్వకుండా లెటర్ ఇచ్చారని చెప్పేసి మాట్లాడుతాను. నేను ప్రాజెక్ట్ సెలవు చేస్తాను, బస్సు పట్టుకొని వస్తున్నా. ధర్నా జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్ వ్యవహారం దుమారంగా మారింది. రైతుల సమస్యలపై చేసిన వ్యాఖ్యల కారణంగా డ్రైవర్ను విధుల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పెట్రోల్ డీజిల్ ధరల పెంపు నిరసనలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొంటుండగా డ్యూటీలో ఉన్న డ్రైవర్ అశోక్ ముందు రైతుల వడ్లు మక్కలు కొనండి, తర్వాత పెట్రోల్ గురించి మాట్లాడండి అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆశ్చర్యపోతున్నారు మొత్తం జగిత్యాల. ఎవడైనా కాంగ్రెస్ పార్టీ అధికారాలు ఉన్నోడు రోడ్డు మీద కూర్చుంటాడే? ఆర్టీసీ డ్రైవర్ దళిత బిడ్డ ఏదైతుందో దాన్ని సహించలేక భరించలేక రైతులు కళ్ళల్లో ఏదైతుందో వడ్డు దోకక మక్కలు దోకక పడిగాపులు కాస్తుంటే ఏదైతుందో అసలు సమస్యలు పక్కదారి పట్టించేందుకు వరి ధాన్యం దోగించడానికి మంత్రికి చేత కాదు, మొక్కజొన్న దోగించడానికి ప్రభుత్వానికి చేత కాదు, అది పోయి ఇటు పోయి ఏదైతుందో మంత్రి ఎమ్మెల్యే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీద కూర్చుంటాడే? ఆర్టీసీ డ్రైవర్ దళిత బిడ్డ ఏదైతుందో ఒక రైతుకు ఏదైతుందో అన్యాయం జరుగుతుంటే దాన్ని భరించలేక ఆ వడ్డు తోకి అని చెప్పాడు. గట్టి తప్పే కమలకర్ గారు ఏమన్నారు? ఒక దళిత బిడ్డ ఏదైతుందో రాష్ట్రంలో రైతాంగం యొక్క దీన పరిస్థితి, రైతాంగం యొక్క దీన స్థితి, 2 రోజులు గడిచినా వడ్లు దోకుతలేరు, కళ్ళల్లో ఏదైతుందో పడిగాపులు కాస్తుండ్రు. అప్పుడు వడ్డు తోకిందా అని చెప్పారంటే ఆర్టీసీ డ్రైవర్ పొట్టగూటి కోసం 20,000కి నౌకరీ చేసుకుంటే దళిత బిడ్డను విధులకి తొలగిస్తారు. ఇంతకంటే అన్యాయం ఘోరం ఏమైనా ఉన్నదా? అలానే ఎమర్జెన్సీ కాదు, ఇట్లా చేస్తే ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ నౌకరీ రాకపోతుండే. అలా నిజంగా ఇటువంటి ఒక అద్భుత ధోరణి ప్రదర్శించినట్టయితే ఇవాళ ఏ ప్రభుత్వం అంతే ఏ పార్టీ అధికారి రాదు. ఇలా ప్రజాస్వామ్యుతంగా అయితే ప్రజాస్వామ్యం వీని పరిష్కారం. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవహారం చర్చకు దారితీసింది. తనకు భద్రత కల్పించాలని కోరుతూ ఆయన నేరుగా తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. జనసేన బీజేపీ నేతలపై చేసిన వ్యాఖ్యల తర్వాత తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆరోపించారు. దీంతో వ్యక్తిగత భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక ఆయనను అరెస్టు చేస్తారన్న వార్తలపై ఏపీ పోలీసులు స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఖండించినట్లు సమాచారం. కొన్ని రోజులుగా ఆన్లైన్లో రకరకాల రాష్ట్ర డీజీపీని కలిసి మెమరాండం ఇచ్చాం, నేను పరిశీలిస్తాను. సెక్యూరిటీ ఎలాంటి అడుగులు ఉండదు, అది నేను నిర్ణయించాను కదా, నేను నిర్ణయించేది అడిగింది ఒకటి. ఆ పై రకరకాల బెదిరింపులు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. అవసరమైన అప్రాప్రియేట్ చర్యలు తీసుకోండి అంటే స్లో అని చెప్పాను. సోషల్ మీడియా కాకపోతే యాంటీ సోషల్ మీడియా ఆన్లైన్లో అని చెప్తున్నాను. నేను చేసిన కామెంట్ను ఆల్రెడీ విత్డ్రా చేస్తున్నాను. జనసేన పార్టీ దాన్ని ఆహ్వానించింది, తన క్యాడర్ కూడా విజ్ఞప్తి చేసింది. ఏమీ మాట్లాడదు. ఇది ముగిసిన అధ్యాయం. ముగిసిన అధ్యాయం మళ్ళీ తిరగడం వెళ్తున్నాం. ఏం పర్పస్ అంటే విడుదల ఉపసంబంధించిన వ్యాఖ్యల పైన నేను మాట్లాడుతున్నాను. సరే, ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారా? లేదు, నాకే నోటీసు ఇప్పటి వరకు రాలేదు. రాలేదు, నా ఇంటికి రాలేదు, నా దగ్గరికి రాలేదు, నాకు ఫోను రాలేదు, వాట్సాప్ కూడా ఏమీ రాలేదు. డీజీపీ గారు ఏమన్నారో డీజీపీ గారు అడిగారు. మావోయిస్టు పార్టీలో సుదీర్ఘంగా పనిచేసిన పస్నూరి నరహరి అలియా సంతోష్, ఆయన భార్య ధనమ్మ లొంగిపోయారు. డీజీపీ సివి ఆనంద్ కేసు వివరాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక చర్యల వల్ల దేశంలో మావోయిస్టుల ప్రాబల్యం దాదాపుగా తగ్గిపోయిందని ఆయన స్పష్టం చేశారు. 2024 నుండి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 822 మంది మావోయిస్టులు 334 ఆయుధాలతో పోలీసుల ఎదుట లొంగిపోయారని డీజీపీ వివరించారు. లొంగిపోయిన వారికి రివార్డులను కూడా అందజేస్తున్నట్లు చెప్పారు.
మావోయిస్ట్ ఉద్యమంకి ఇంకో గట్టి ఎదురుదెబ్బ తగిలిందని మనం చెప్పవచ్చు. గత 2-3 సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ ప్రకారం దీన్ని పూర్తిగా మన దేశంలో నుండి ఒక ఇంటర్నల్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, దేశ భద్రత గురించి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు తెలుసు ఎంతో మంది సరెండర్ కావడం, ఎన్కౌంటర్స్ లో చనిపోవడం, వెపన్స్ సీజ్ కావడం ఇదంతా జరిగింది. ఈ రోజు మావోయిస్ట్ పార్టీకి చెందిన సెంట్రల్ కమిటీ మెంబర్ పస్నూరి నరహరి ఏలియాస్ విశ్వనాథ్, సెంట్రల్ కమిటీ మెంబర్ అండ్ బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సెక్రటరీ, మరి వారి భార్య మేడారి దానమ్మ ఏలియాస్ లత ఏలియాస్ పూనం స్టేట్ కమిటీ మెంబర్ గా వారు ఇప్పుడు కొన్ని రోజుల క్రితం వరకు కొనసాగారు. ఈ రోజు స్వచ్ఛందంగా వారు తెలంగాణ పోలీస్ ముందు లొంగిపోవడం జరిగింది. దాదాపు 822 మంది క్యాడర్స్ 2024 నుండి సరెండర్ అయ్యారు. సరెండర్ అయిన వారిని ఏ విధంగా ప్రభుత్వం చూసుకుంటుంది, ఆదుకుంటుంది అనేది విని వారు ఆ ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చి పోలీస్ ముందు సరెండర్ కావడానికి వారు సిద్ధపడ్డారు. ఇదే కాకుండా ఇదే సమయంలో 334 వెపన్స్ కూడా ఈ సరెండర్ అయిన క్యాడర్ తీసుకొచ్చారు వారితో. అది చాలా ముఖ్యమైన అంశం. దేశంలో మొన్న జరిగిన జార్ఖండ్ లో 15 సరెండర్స్ తర్వాత, ఈ రోజు వీరిద్దరు సరెండర్స్ తర్వాత 47 మంది కేవలం మొత్తం దేశంలో మావోయిస్ట్ క్యాడర్ యూజీలో ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో పర్యావరణ పరిరక్షణపై నిబద్ధతను చాటుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా గోదావరి నది కాలుష్యాన్ని పరిశీలించిన ఆయన సొంత జనసేన పార్టీకి చెందిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర పేపర్ మిల్స్ నుంచి రసాయన వ్యర్థాలు నేరుగా గోదావరి నదిలోకి విడుదలవుతున్న దృశ్యాలను చూసి పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు కోట్ల మంది భక్తులు వస్తారు. ఇక్కడికి పుణ్యస్నానాల కోసం వస్తే రోగాలు తెచ్చుకోవాలా అని మండిపడ్డారు. ఘాట్లను అందంగా ముస్తాబు చేయడం కాదు, నీటిని శుద్ధి చేయడం ముఖ్యమని స్పష్టం చేశారు. దుర్గేష్ పర్యాటక మంత్రిగా మీరేం చేస్తున్నారు? కూర్చుని మాట్లాడాలి కదా. ఒకవేళ సదరు పరిశ్రమల యాజమాన్యాలు ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తే నాతో చెప్పండి, నేను చూసుకుంటా అంటూ మంత్రిని, అధికారులను పవన్ కళ్యాణ్ గట్టిగా నిలదీశారు. పర్యావరణ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ రకంగా ఉందంటే ఇది చాలా, మేము పేపర్ మిల్లర్లతో రోజు గొడవ అండి, యుద్ధం వాళ్ళతోటి. వాళ్ళు వర్కర్స్ని సరిగ్గా చూడరు, పొల్యూషన్ పూర్తిగా మెయింటైన్ చేస్తారు. నేను అంటుంది ఏంటంటే, మీరు కూర్చోబెట్టి ఇప్పుడు సడన్ వాళ్ళు ఏమంటారు, మేము పుష్కరాల టైంలో మేము ఆఫ్ చేస్తూ ఉంటాం మెయింటెనెన్స్. దట్ మీన్స్ దేర్ ఇస్ సంథింగ్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, లాకౌట్లు చేస్తున్నారండి. కడియం పేపర్ మిల్ లాకౌట్ చేశారండి. నో వి విల్ హోల్డ్ ఇట్. పేమెంట్ ఇస్ అ బిగ్గర్ డ్యామేజ్ కదా. మీరు ఉద్యోగాలు ఉపాధి పోతే పోద్ది. వాళ్ళు మీరందరూ మత్స్యకారులు అండి. మీరు ఎంతమంది మత్స్యకారులు? మీరు కులాల గురించి వర్గాల గురించి మాట్లాడడం తప్ప బేసిక్ కామన్ సెన్స్ అందరికీ ఇక్కడ కూర్చోబెట్టి ఎవరి దగ్గర అందరూ పోతారు కదా. అది ఇక్కడ కూర్చొని పుణ్యస్నానాలు చేస్తారు. ఇక్కడ నో యుద్ధాలు అవసరం లేదు. ఇట్ షుడ్ బి యు ఆర్ ఎ మినిస్టర్, యు ఆర్ ఎ క్యాబినెట్ మినిస్టర్, యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. నన్ కెన్ కీప్ ఆన్ క్వశ్చనింగ్ అస్. రమ్మని చెప్పండి, నాతో చెప్పండి ఆ మాట వచ్చి నాతో మాట్లాడమని చెప్పండి, నేను మాట్లాడతాను. ఐ విల్ గివ్ దెమ్ ద రైట్ లాజిక్. మీరు ఇంతమందికి ఒక ట్యాక్స్ కట్టకపోతే ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ మాట్లాడుతుంది కదా, ట్యాక్స్ ఎందుకు కట్టరు? మరి కట్టరండి, వేజెస్ పెంచరు వాళ్ళకి. గోదావరి నది సంరక్షణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గోదావరిని మృత నదిగా మార్చడం భవిష్యత్ తరాలకు తీరని అన్యాయమన్న ఆయన నది కాలుష్యాన్ని అరికట్టేందుకు 100 కోట్ల ప్రత్యేక బడ్జెట్తో అంతర్జిల్లా టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు ఆదేశించారు. వచ్చే 6 నెలల్లో నదిలో స్పష్టమైన మార్పు కనిపించాలని, మురుగునీరు, కెమికల్ వ్యర్థాలు కలవకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇక వచ్చే ఏడాది జరగబోయే గోదావరి పుష్కరాలకు సుమారు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న వేళ ఏర్పాట్లపై కీలక దిశానిర్దేశం చేశారు. రాజమండ్రి ఒక్కటే కాకుండా గోదావరి ప్రవహించే 6 జిల్లాల్లోని 285 గ్రామ పంచాయతీలను ఈ పనుల్లో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. గతంలోలా హడావుడి పనులు చేసి భక్తుల ప్రాణాలతో చెలగాటమాడవద్దని, అన్ని పనులు శాశ్వత ప్రాతిపదికన జరగాలని హెచ్చరించారు. సుగాలి ప్రీతి తల్లిదండ్రులు మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ను కలిశారు. ప్రీతి తల్లిదండ్రులు పార్వతి, రాజు నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపించిన కుటుంబ సభ్యులు ఘటన జరిగి 9 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదని వాపోయారు.
కేసు విషయంలో ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జగన్కు వివరించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసును సీబీఐ విచారణకు అప్పగించడంతో పాటు కుటుంబానికి ఇంటి స్థలం, వ్యవసాయ భూమి, ఉద్యోగం కల్పించిన విషయాన్ని వారు గుర్తు చేసినా ఇప్పుడు సీబీఐ విచారణ కూడా నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి కేసు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచుతోంది. బాధిత కుటుంబం చేసిన తీవ్ర వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వంపై కొత్త వివాదాన్ని రేపుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమను పిలిపించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ కేసులో తాను ఏమీ చేయలేనని చెబుతున్నారని ఆరోపించారు. తమను ప్రశ్నించినందుకు జనసేన నేతలు, కార్యకర్తలు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ముద్దాయిలను కాపాడటానికి తమను మానసికంగా వేధిస్తున్నారా అని ప్రశ్నించారు. మరి అధికారంలో నేను ప్రభుత్వం మీద ఆయన చేస్తున్న చర్యలు ఉన్నాయి, కానీ సుగాలి ప్రీతి కేసులో ఎటువంటి పురోగతి లేదు అన్నా. ఎటువంటి పురోగతి లేదు అని మళ్ళీ మేము విజయవాడకి వెళ్లి అన్నగారిని, పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇంకా మేము ఈ కేసులో చేసేది ఏమీ లేదమ్మా, అప్పుడే అన్ని కేసులో తారుమారైపోయాయి, డిఎన్ఏలు కూడా మారిపోయాయి, రిపోర్ట్స్ అన్ని మారిపోయాయి, ఇప్పుడు నేను పోయి రిపోర్ట్స్ ని కలెక్ట్ చేయలేను కదా అని ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది అన్నగారు. మరి అదే రిపోర్ట్స్ మేము 2019లో మీరు ఓడిపోయినప్పుడు చూపించిన రిపోర్ట్సే కదన్నా ఇప్పుడు కూడా ఉండేది. జరిగినది ఎప్పుడు 2017 నుంచి మీరు నిజంగా చెప్పారు తారుమారయ్యాయని. అవును, తారుమారయ్యాయి. ఎప్పుడు జరిగాయి? 2017 నుంచి 2019లో తెలుగుదేశం పార్టీ ఉత్తరాది రాష్ట్రాల్లో సర్ పేరుతో ఓట్లు తొలగించారనే ఆరోపణల నేపథ్యంలో ఏపీలో అలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎన్నికల ప్రధాన అధికారిని కోరింది. బూత్ లెవెల్ ఏజెంట్లు, బీఎల్ఓలతో కలిసి ఓటర్ జాబితా పరిశీలన జరగాలన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. 2002 బేస్ గా కొత్త సర్ ప్రక్రియ జరుగుతోందని అధికారులు తెలిపారని వెల్లడించారు. 2002 ఫైనల్ పబ్లికేషన్ కాపీ ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. కార్యక్రమం అనేది ఈ రాష్ట్రంలో జరగటానికి వీల్లేదు. దానికి అన్ని రకాల బాధ్యతను మీరే తీసుకోవాలి. బిఎల్ఓలు ఇంటింటికి ఓటర్లని ఎన్యూమరేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బిఎల్ఏలను కూడా, రాజకీయ పార్టీ ప్రతినిధులను కూడా కంపల్సరీ ఎంపడబెట్టుకుని వెళ్లాలని చెప్పని 2002లో చివరి ఎస్ఐఆర్ జరిగింది కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకుని ఇవాళ మళ్ళీ కొత్త ఎస్ఐఆర్ చేస్తున్నారనేది మీరు చెప్తుంది కాబట్టి, భారత ఎన్నికల సంఘం చెప్తుంది కాబట్టి 2002 నాటి ఓటర్ల ముసాయిదాని కూడా ఫైనల్ పబ్లికేషన్ కూడా అన్ని రాజకీయ పార్టీలకు ఇమ్మని అడిగాం. అలాగే 2002లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిసి ఉంది కాబట్టి అనేక మంది పౌరులు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పౌరులు 2002లో తెలంగాణలో ఓటు కలిగి ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలామందికి ఖచ్చితంగా దాన్ని బిఎల్ఓకి, బూత్ లెవెల్ ఆఫీసర్కి ఎవరైతే ఇంటింటికి 3 సార్లు వెళ్ళి ఎన్యూమరేట్ చేయడానికి వెళ్తున్నారో వారికి ఇచ్చినటువంటి ఫోన్లో, యాప్లో 2002 ఓటర్ లిస్టులో తెలంగాణ ఓట్లు కానీ భారతదేశంలో ఎక్కడ ఓటు ఉన్నా కూడా చూసుకునేటువంటి, అంటే ఓటర్కు చూపించేటువంటి వెసులుబాటు దాంట్లో ఉండాలి, యాప్లో ఉండాల్సిందే ఖచ్చితంగా అని చెప్పని ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్ వారిని మేము గట్టిగా కోరటం జరిగింది. వారు ఖచ్చితంగా అది ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి. షామీర్పేట తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో షామీర్పేట ఎంఆర్ఓ సుచరిత ఏసీబీ అధికారులకు చిక్కింది. కార్యాలయంలో కీలక ఫైళ్లు, పత్రాలు, లావాదేవీల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో రెవెన్యూ శాఖలో ఒక్కసారిగా కలకలం రేగగా పూర్తి వివరాల కోసం అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. నమస్తే అండి, నా పేరు ఆనంద్ కుమార్, డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది రైతులు ఈ అలియాబాద్ ఏరియాలో ఉన్న వాళ్ళు, కొంతమంది రైతులు ఒక 30 ఎకరాల భూమిని నాలా కన్వర్షన్ కోసం అని చెప్పేసి అప్లై చేసుకున్నాము. ఇక్కడ ఎంఆర్ఓ గారిని సంప్రదిస్తే 30 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పేసి వాళ్ళు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. 1 ఎకరానికి 1 లక్ష రూపాయల చొప్పున ఎంఆర్ఓ గారు తహసీల్దార్ అయిన సుచరిత గారు డిమాండ్ చేస్తున్నారని మాకు చెప్పడం జరిగింది. సో వాళ్ళ యొక్క కంప్లైంట్ని మేము తీసుకొని ఈరోజు దాన్ని విడతల వారీగా 1 లక్ష రూపాయలకి 1 ఎకరం చొప్పున ఇవ్వడానికి తను ఒప్పుకుంది. వాళ్ళు మళ్ళీ ఫర్దర్గా రిక్వెస్ట్ చేసినప్పుడు, సో ఈరోజు ఒక 2 lakhs రూపీస్ తీసుకొని వచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్గా తహసీల్దార్ గారు వాళ్ళ యొక్క డ్రైవర్ ద్వారా డబ్బులు తీసుకుంటూ
కర్ణాటక రాజకీయాలపై వస్తున్న సీఎం మార్పు వార్తలకు కాంగ్రెస్ పార్టీ కీలక నేత కేసీ వేణుగోపాల్ స్పష్టతనిచ్చారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉండదని ఆయన తేల్చి చెప్పారు. సీఎం మార్పుపై వస్తున్న వార్తలన్నీ పూర్తిగా ఊహాగానాలేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పార్టీ దృష్టి మొత్తం రాజ్యసభ ఎన్నికలపైనే ఉందని తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొనసాగుతారని, అలాగే ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా తమ పదవుల్లో కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. మొత్తంగా కర్ణాటకలో నాయకత్వ మార్పుపై జరుగుతున్న చర్చలకు ఫుల్ స్టాప్ పడినట్టే కనిపిస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఈ నెల 27న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జాతీయ రాజధానికి ఆయన చేస్తున్న తొలి అధికారిక పర్యటన కావడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని నివాసంలో జరిగే ఈ భేటీలో తమిళనాడు అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై విజయ్ చర్చించనున్నారు. రాష్ట్రానికి అదనపు నిధుల కేటాయింపు, పెండింగ్ ప్రాజెక్టులకు ఆమోదాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే కావేరీ, మెక్కిదాతు జల వివాదం, శ్రీలంకలో అరెస్ట్ అవుతున్న తమిళ మత్స్యకారుల సమస్యలపై కూడా చర్చించే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జయశంకర్లతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా సీఎం విజయ్ కలవనున్నారు. ఈ పర్యటనతో కేంద్రంతో సహకార సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో విజయ్ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. సిఎన్జి ధరలు మళ్లీ పెరిగాయి. కిలో సిఎన్జిపై ₹2 పెరిగింది. 2 వారాల్లో 4 సార్లు పెరిగాయి సిఎన్జి ధరలు. 12 రోజుల్లో ₹6 పెంచడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తాయి. మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీస్తుంది. దక్షిణ ఇరాన్లో అమెరికా తాజాగా దాడులు జరపడంతో శాంతి ఒప్పందం ఆశలు సన్నగిల్లాయి. ఈ పరిణామం మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 479 పాయింట్లు నష్టపోయి 76,900 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 118 పాయింట్లు పతనమై 23,913 వద్ద ముగిసింది.